బ్రదర్ ఎస్టిటి సాయి దుర్గా తేజ్ 18 అనే వర్కింగ్ టైటిల్తో మొన్నటి వరకు మనకి ఆయన కొత్త సినిమా అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. సో ఆ సినిమాకి సంబంధించిన టైటిల్ అయితే ఈరోజు అయితే రివీల్ అయితే చేశారు. SYG అని అయితే పెట్టారు అనమాట. సో సంబరాల ఏటుగట్టు అయితే టైటిల్ అయితే పెట్టారు. సో అలాగే ఒక టీజర్ని కూడా మనకైతే రిలీజ్ అయితే చేశారనమాట. సో ఆ టీజర్ గురించి మాట్లాడుకుందాం. ఆ టీజర్ రిలీజ్ చేయడానికి మనకి రామ్ చరణ్ అన్న గెస్ట్గా అయితే వచ్చారు. వాళ్ళు టీజర్కి వచ్చేసి కార్నేజ్ అని అయితే పిలవడం అయితే జరిగిందనమాట. సో మనకి ఈ టీజర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడదాం. సో దానికంటే ముందు మీరు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో మనకి సాయి ధరమ్ తేజ్ లుక్స్ వచ్చేసి చాలా రా అండ్ రస్టిక్గా అయితే ఉన్నాయన్నమాట. పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు. అతనిలో ఒక కసి అయితే కనిపిస్తుంది అనమాట. సో కత్తి పట్టుకొని అయితే అందరిని అయితే నరికేస్తున్నాడు. ఆ బాడీ కూడా అయితే చాలా అయితే ట్రాన్స్ఫార్మ్ అయితే చేసుకున్నాడు. సో బాడీ కూడా సాలిడ్గా అయితే ఉంది. 6 ప్యాక్ని ఎక్సలెంట్గా అయితే మెయింటైన్ అయితే చేశాడు. చాలా వరకు మనిషి అయితే వెయిట్ అయితే తగ్గడం అనేది జరిగింది. సో ఆ టీజర్లో ఒక డైలాగ్ కానీ చూసినట్లయితే ఏటు గట్టి సాక్షిగా చెప్తుండా ఈ తూరి నరికినామంటే అరుపు గొంతులో నుంచి కాదు, తెగిన నరాల్లో నుంచి తప్పది. సాయి ధరమ్ తేజ్ వచ్చేసి చాలా మంచిగా డైలాగు అలాగే రాయలసీమ స్లాంగ్లో మంచిగా అయితే చెప్పాడు. సో మనకి ఈ టీజర్ స్టార్టింగ్లో కానీ చూసినట్లయితే 3 వాయిస్లు అయితే వినిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి శ్రీకాంత్ది, ఆ తర్వాత సాయి కుమార్ది, ఆ తర్వాత మన జగపతి బాబుది అనమాట. సో ఈ 3 వాయిస్లలో శ్రీకాంత్ ఏం చెప్తున్నారంటే నువ్వు ఎదిగిన ఎత్తు నీది కాదు నీ అహాంది అని చెప్తున్నాడు. అలాగే సాయి కుమార్ వచ్చేసి నువ్వు ఎదిగినంత మాత్రాన నువ్వు వచ్చేసి నీ కాలు బల మీద పెట్టకుండా మా నెత్తి మీద పెట్టావని అయితే చెప్తున్నాడు. అదే మా జగపతి బాబు వచ్చేసి నేను చంపడానికి వచ్చేసి కత్తులు వేసుకొని ఒకడు రెడీగా ఉన్నాడని అయితే చెప్తున్నాడు అనమాట. అంటే వీళ్ళు ముగ్గురు వచ్చేసి విలన్కి ఇండైరెక్ట్గా వార్నింగ్ అయితే ఇస్తున్నాడు. అలాగే హీరో ఎంత పవర్ఫుల్ అనేది కూడా చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ స్టోరీ కానీ గమనించినట్లయితే సో విలన్ పెద్ద ఉంటాడు, అలాగే ఆయన అహంతో ఎదిగిన అతను సో ప్రజల్ని హింసిస్తూ ఉంటాడు, అతన్ని చంపేవాడు మన హీరో అయితే పుట్టుకొని వస్తాడు అనమాట. సో ఇలాగైతే స్టోరీ అయితే ఉండబోతుంది. సో ఇదంతా వచ్చేసి మనకి 18s 19s బ్యాక్డ్రాప్లో అయితే ఉండబోతుంది. మొత్తం పల్లెటూరు స్టోరీ లాగైతే ఉండబోతుంది అని అయితే నీట్గా అయితే తెలుస్తుంది. సో మనకి శ్రీకాంత్ గారు కావచ్చు, జగపతి బాబు కావచ్చు, సాయి కుమార్ కావచ్చు, వీళ్ళు కాకుండా పెద్ద ఆర్టిస్ట్ని విలన్గా పెట్టారని అయితే అర్థమవుతుంది. సో దీనికి మ్యూజిక్ కానీ చూసినట్లయితే బి లోకనాథ్ మ్యూజిక్ అయితే ఇచ్చాడు. సో మనకి మ్యూజిక్ పరంగా కూడా చాలా బాగా అయితే ఉంది. సో టీజర్ మొత్తం గమనిస్తే నాకు ఓవరాల్గా టీజర్ ఎలా అనిపించిందంటే ఆ విజువల్స్ కావచ్చు, ఆ ఫైర్లో సాయి దుర్గా తేజ్ కష్టపడింది కావచ్చు, మొత్తం ఆ మ్యూజిక్ కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఎక్సలెంట్గా అయితే అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా కొత్తగా, చాలా మంచిగా అయితే అనిపించింది టీజర్ నాకైతేనో. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఈ టీజర్ ఎంత హైలైట్ అవ్వడానికి, అలాగే ఈ టీజర్కి ఇంత పేరు రావడానికి, అలాగే ఈ టీజర్కి ఇంత హైప్ రావడానికి, మనం అందరం మాట్లాడుకోవడానికి రీజన్ ఒకే ఒక్క పర్సన్ అనమాట. సో మనకి రామ్ చరణ్ అన్న ఆ ఈవెంట్కి వెళ్ళాడు కాబట్టి అక్కడ అంతమంది క్రౌడ్ వచ్చేసి గ్యాదర్ అయితే అయ్యారు. అలాగే సోషల్ మీడియాలో మోగిపోయింది అనమాట. సో రామ్ చరణ్ అన్న చేతుల మీదుగా ఈ టీజర్ అయితే లాంచ్ అయితే అవ్వడం అనేది జరిగింది. సో ఖచ్చితంగా రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యాన్స్ కావచ్చు, అలాగే మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ కాకుండా మనకి న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో రామ్ చరణ్ అన్న లాంచ్ చేశాడు కాబట్టి దీనికి ఇంత క్రేజ్, ఇంత హైప్ అయితే రావడం అనేది జరిగింది. ఇదంతా రామ్ చరణ్ అన్న వల్లనే అని చెప్పేసి నేను థంబ్నెయిల్ అయితే పెట్టడం అనేది జరిగింది. సో ఓవరాల్గా నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.